బాలింతలు పుష్టిగా తింటేనే పుట్టిన బిడ్డకు పాలు దొరుకుతాయి బాబుగారు అంటుంది రాములమ్మ. అవునా అని మైథిలి వైపు కోపంగా చూస్తూ, బాబుకి పాలివ్వడం కోసమే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది, మరెందుకు తినడం లేదు అని సీరియస్గా అడుగుతాడు. నాకసలు తినాలనిపించడం లేదు కళ్యాణ్, అందుకే వద్దంటున్నాను అని అంటుంది. నువ్వు వద్దంటే సరిపోతుందా, నా కొడుకు కడుపు నిండేది ఎలా అని తన 2 చేతులు పట్టుకొని, రాములమ్మ ఒక తాడు తీసుకురా అంటాడు సీరియస్గా. రాములమ్మకి అర్థం కాక తలగొక్కుంటూ, తాడెందుకు బాబుగారు అని అడుగుతుంది. ఎందుకో తర్వాత తెలుస్తుంది, ముందు తీసుకురా అంటాడు సీరియస్గా. కళ్యాణ్ చేయబోయేది ఏమిటో మైథిలికి కూడా అర్థం కాక, ఏం చేస్తున్నా కళ్యాణ్, నా చేతులు వదులు అంటుంది గింజుకుంటూ. కానీ కళ్యాణ్ తన మాటలు పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీ దగ్గరికి తన్ని బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి తన 2 చేతులు కుర్చీ వెనక్కి పెట్టి ఉంచేలోపు రాములమ్మ తాడుతో వస్తుంది. రాములమ్మ అదంతా ఆశ్చర్యంగా చూస్తుండగా కళ్యాణ్ రాములమ్మ చేతిలో నుంచి తాడుని గుంజుకొని మైథిలిని బలవంతంగా కుర్చీకి కట్టేస్తూ, నువ్వు భోజనం తినకపోతే నా బాబుకి పాలు సరిపోవని రాములమ్మ చెప్తుంది కదా, నా కొడుకు పాల కోసమేనా నువ్వు భోజనం తినాల్సిందే, నిన్ను కట్టేసి బలవంతంగా నీకు భోజనం తినిపిస్తాను అని మైథిలిని చైర్కి కట్టేస్తాడు. కళ్యాణ్ మెంటలు పీక్స్లోకి పోతున్నాయి కదా. ఫుల్ వీడియోలో ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి.